ఆమె వాటిని ఎత్తుకొని ఊరిలోనికి వచ్చినప్పుడు ఆమె అత్త ఆమె ఏరుకొనిన వాటిని చూచెను. ఆమె తిని తృప్తి పొందిన తరువాత తాను మిగిల్చిన దానిని చూపించి ఆమెకి ఇచ్చాను. అందులో ఆమె అత్త ఆమెతో, నేడు నీవెక్కడ ఏరుకొంటివి, ఎక్కడ పనిచేసేదివి, నీ ఎదురు లక్ష్మించిన వాడు దీవింపబడును గాక అనగా, ఆమె తాను ఎవరి యొద్ద పనిచేసినో అది తన అత్తకు తెలియచెప్పి ఎవరి యొద్ద నేడు పనిచేసిందో అతని పేరు బోయాజు. 20వ వచనం, నయోమి బ్రతికి ఉన్న వారికి చచ్చిన వారికి ఉపకారం చేయటం మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదించబడును గాక అని తన కోడలితో అనెను. మరియు నయోమి, ఆ మనుషుడు మనకు సమీప బంధువుడు, అతడు మనలను విడిపింపగల వారిలో ఒకడని చెప్పగా. దేవుడి లేఖన భాగాలు మన వినికిడిలో దీవించుకున్నాక చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమగల ప్రభువా, మరోసారి వందనాలు. మా మధ్యలో బల్ల ఉంది, మీకు స్తోత్రాలు. ప్రభువా, మరి సింహాసనశీలుడైన మిమ్మల్ని కృపగల సింహాసనం నుండి మాకిచ్చిన ఆశీర్వాదాలను బట్టి ఆరాధించి పూజించి సేవించే భాగ్యం మాకు ఇచ్చారు. మీకు వందనాలు ప్రభువా. కృప వెంబడి కృప మాకు అనుగ్రహించండి. కృపలో మమ్మల్ని బలపరచండి. కృప ద్వారా మమ్మల్ని నడిపించండి ప్రభువా. మీరు ఈ సమయంలో మా మధ్యలో ఉంచబడిన పరిశుద్ధమైన బల్ల, శరీరం, రక్తం, గుర్తుగా ఉన్న రొట్టె, ద్రాక్షరసంలో ప్రభువా, మర్త్య శరీరంలో, పాపలోకములో ప్రభువా, దుష్టుడైన ఆ యొక్క అపవాదితో శోధించబడుతున్న దినాలలో మేము ఉంటుండగా మేము ప్రభువా బల్ల పరిశుద్ధమైనది ఎరిగి పవిత్రమైన మనస్సాక్షితో పాల్పొందినట్లు నీ లేఖనాలు మాకు దయచేయండి ప్రభువా. మీరు మాట్లాడుతుండగా మేము విని చెవియోకి శ్రద్ధగా వాటిని మేము స్వీకరించి భద్రపరుచుకొని మా జీవితాలని ప్రభువా బుద్ధిగల వ్యక్తి బండ మీద పునాది మీద కట్టుకున్నట్లుగా, పునాది వేసుకొని కట్టుకున్నట్లుగా ఉన్నట్లు సహాయం చేయండి. మా జీవితాలు పొట్టుగా ఉండకుండా ఫలమిచ్చే చెట్టుగా ఉన్నట్లు దీవించండి. మా జీవితాలు గనులైన బెరయాలో ఉన్న విశ్వాసంలాగా ఆ ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలు శిలు చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రభువా అనుదినము లేఖనములను పరిశోధించుచున్నట్లుగా మేము ఉండినట్లు మాకు సహాయపడండి. అలాగే ఆత్మీయమైన, ఆరోగ్యకరమైన, సుబోధ సంబంధమైన వాక్యముల చేత మేము పెంపారుచు నీ పోలికలోనికి మార్చబడుటకు, నీ రాజ్యానికి సిద్ధపడినట్లు సహాయపడండి. ఋతు గ్రంథ ధ్యానాలు మాకు ఎంతో ఆశీర్వదకరంగా చేస్తున్నందుకు స్తోత్రాలు. మేము వాక్యాన్ని వదిలిపెట్టి విడిచిపెట్టి ఏదో బాగుందని చెప్పి అంతవరకే కాకుండా మీ వాక్యము మా హృదయాల్లో ప్రభా మేము భద్రపరచుకున్నట్టుకు సహాయం చేయండి. కీర్తనకారుడు 119వ అధ్యాయంలో సెలవిచ్చినట్లుగా, నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ప్రభా మరి దాచిపెట్టుకున్నాను, ఉంచుకొని ఉన్నాను అన్నాడు తండ్రి. కాబట్టి మేము పాపం చేయకుండానట్లు, ఒకవేళ పాపం చేస్తే నీ వాక్యాన్ని మేము ప్రభా సాత్వికమైన హృదయంతో అంగీకరించి ప్రభా నీ పాదముల మీద పడి బద్దలై ప్రభా నీతో సహవాసంలో విరిగి నలిగిన బలే దేవునికి ఇష్టమైన ఆ బలి అన్నావు తండ్రి. విరిగిన మనస్సు మాకు దయచేయండి. విరిగిన మనస్సు అలక్ష్యం చేసే దేవుడు కావు తండ్రి. ఆవిడ అలాగ నాతో మాతో అందరితో మాట్లాడు. దాసుని మరుపరచండి. దాసుడు వట్టివాడు, బూడిద దుమ్ము ధూళి ప్రభువా, నాకంటే ఎంతో యోగ్యులు శ్రేష్టమైన వారు కూర్చున్నవారు తండ్రి. కానీ నీ కృపను బట్టి ఇచ్చిన ఈ సన్నిధికై స్తోత్రాలు. కృపతో ఆత్మతో నింపండి. నీ తలంపులు మాకు దయచేయండి, నీ స్వరం మాకు దయచేయండి. ప్రార్థిస్తూ వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
మనము గత వారాల్లో రూతు గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనాన్ని ఎంతో వివరణగా విపులంగా ధ్యానిస్తూ వచ్చాము. కనుక అక్కడ దొల్లగొట్టుట అనే ఆ అద్భుతమైన విషయాలను బట్టి మనం చూస్తూ వచ్చాం. దొల్లగొట్టుట అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ, ఒక అద్భుతమైన పరిచర్య, ఒక అద్భుతమైన దేవుడు మానవుణ్ణి, రక్షించబడే వ్యక్తిని తను దుల్లగొడతాడు, వేరు చేస్తాడు. అంటే చెత్త ఎలాగా ధాన్యము నుండి వేరు చేయబడుతుందో కళ్ళం దగ్గర, అలాగా దేవుడైన యెహోవా దేవుడు మనల్ని దుల్లగొట్టి మనలో పనికిరాని విషయాలన్నీ వేరు చేసి మనల్ని ధాన్యముగా ఉపయోగకరమైన పాత్రగా చేయగలడు. చెత్తకు ధాన్యానికి ఏమి సంబంధమో ఉండదు కదా. కాబట్టి దొల్లగొట్టినాడు దేవుడు, వేరు చేసినాడు. దావీదుని గురించి గత వారం మనం ఎంతో చక్కగా ధ్యానించినాం. దావీదు జీవితంలో 4 తప్పిదాలు. దావీదుకి సౌలుకి ఒక అద్భుతమైన తేడా ఉంది. సౌలు రాజే, దావీదు రాజే. కానీ బైబిల్లో సౌలు తప్పిదాలు చేసినట్లు పెద్ద కనబడదు. కానీ సౌలుకి దేవుని కృప దూరం అయింది. దావీదు అనేక రకాలైన పాపాలు చేసినట్లుగా కనబడుతుంది. కానీ దావీదుని దేవుడు హృదయానుసారుడు అని అంటాడు. ఏంటి తేడా అనేది మనకు అర్థం కాదు, మనకి సరిగా ధ్యానిస్తేనే అర్థమైంది. దావీదు దేవుణ్ణి తనకు రాజుగా, ప్రభువుగా, కాపరిగా ప్రతిష్ఠించుకున్నాడు. సౌలు దేవుడు రాజుగా తనని ప్రతిష్ఠిస్తే పరలోకపు రాజులకు రాజుని పోగొట్టుకొని ఆ సింహాసనం మీద తన సెల్ఫ్ని, తన స్వార్థాన్ని కూర్చోబెట్టి దేవుని ప్రజల క్షేమము, నీతి న్యాయములతో పరిపాలన అనేది వదిలిపెట్టేసి తన స్వార్థం కొరకు తన సింహాసనాన్ని కాపాడుకునే దానికోసం ఎంతో ప్రయాసపడ్డాడు. కాబట్టి దేవుడు సౌలుకి దూరం అయ్యాడు, కృపను దూరం చేశాడు. దావీదుకి కృపను అనుగ్రహించినాడు. దావీదు తప్పిపోయినప్పుడు కూడా 4 రకాలుగా ఆయన తప్పిపోయాడు. మొట్టమొదటి మనం చూసాం సొంత తలంపు. మొదటి సమయంలో 27వ అధ్యాయం సొంత తలంపు అనే దగ్గర ఆయన తప్పిపోయి ఆయన నష్టపోయాడు. సిక్లాగ్లో ఆయన అక్కడ దొల్లగొట్టాడు, దుఃఖపరిచాడు. అక్కడ దేవుడు మళ్ళా సమకూర్చాడు. అలాగా రెండో తప్పు సొంత తలంపు మొదటిది. రెండోది ఫిలిష్తీయ తలంపు. కొత్త బండి మీద మందసాన్ని ఎక్కించి ఆ యొక్క సిద్ధపరిచిన స్థలానికి తీసుకువెళ్తున్నాడు. అది అన్య తలంపులు, అన్య ఆలోచనలు కదా. ఆ అన్య తలంపులు, అన్య ఆలోచనను దేవుడు నాకోను కళ్ళం దగ్గర ఆ యొక్క ఎడ్లకు కాలు జారినట్లు చేశాడు. మందసం పడిపోతా ఉంటే మందసాన్ని పట్టుకోపోయాడు. దేవుని కోపము రగిలి ఉజ్జాని అక్కడే మందసం దగ్గరే చంపేసినాడు. అప్పుడు దావీదు హృదయంలో వ్యాకులం పుట్టింది. కాబట్టి దావీదు హృదయంలో పుట్టిన వ్యాకులం ఎందుకు జరిగింది అని పరీక్షించుకొని తను ఆ యొక్క దొల్లగొట్టబడ్డాడు నాకోను కళ్ళం దగ్గర. ఎలా అంటే దేవుని వాక్యంలో మందసాన్ని కాహాతీయులు భుజముల మీద మోయాల, బండ్ల మీద కాదు. కనుక బండ్లు లేక కాదు కనుక అక్కడ 6 బండ్లు 12 ఎడ్లు తీసుకొచ్చారు అక్కడ ఇశ్రాయేలీయులు మందిరపు సేవ కోసం. అయితే ఆ యొక్క లేవి కుమారుల్లో 3కి ఆ కాహాతుకి ఎడ్ల బండ్లను ఇవ్వలే. ఎందుకంటే మందసాన్ని భుజముల మీద మోయాలి, అది సత్యం. కనుక దేవుని పని దేవుని మార్గంలో చేయాలి. అన్యుల మార్గంలో చేస్తే దేవుడు అంగీకరించాడు. అక్కడ దేవుడు దావీదుని దొల్లగొట్టి దేవుని విధి చొప్పున సమకూర్చినాడు. తర్వాత 3వ తలంపు శరీర కోరిక, శరీర తలంపు. కనుక అక్కడ బత్షెబతో పాపం చేసి దాన్ని కప్పిపెట్టుకోవడానికి ప్రయత్నం చేసి చివరికి కుదరకపోయేసరికి ఉరియాని చంపేశాడు. దానిని బట్టి ఒలీవ కొండల దగ్గర అక్కడ ఆయన దొల్లగొట్టాడు. ఏడ్చుచు పాదరక్షకులు లేక ఆ కొండ ఎక్కాడని రాయబడింది. కాబట్టి
దావీదులో ఉన్న ఆ శరీర సంబంధమైన దానిని కూడా ఆ చెత్తని దేవుడు వేరు చేశాడు. చివరిగా ఆ యొక్క మొదటి దినవృత్తాంతములు 21వ అధ్యాయంలో సాతాను తలంపు. దావీదు సాతానులో ప్రవేశించి సాతాను లెక్కబెట్టు యోవాబు చెప్పినా కూడా దావీదు మాటే నెగ్గింది. నా మాటే నెగ్గాల, నాదే నడవాలి, నాదే ఉండాల, నేనే 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 రాజుని, నేనే 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 అనే దుర్మార్గపు ఆలోచన 70,000 మంది నశించిపోవటానికి కారణమైంది. ఆ దేవదూత ఆ యొక్క ఖడ్గం తీసుకొని 3 కోరికలు పెట్టాడు. ముందు కాదు చేత 3ట్లో ఏది కావాలో కోరుకో అన్నాడు. అయితే ఆయన చిక్కుపడిపోయి అయ్యో నేనేం చేయాలో నాకేం తోచట్లేదు అని చెప్పి తను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యో నేను గొప్ప పాపం చేశాను, నేను కదా పాపం చేసింది, అమాయకులైన ఈ ప్రజలు ఏం చేశారు అని చెప్పి తను ఎంతో పశ్చాత్తాపడతా దాదాపుగా అరౌనా కళ్ళం దగ్గరికి వెళ్ళాడు. ఆ కళ్ళం దగ్గర ఆ యొక్క దావీదు గర్వం అణచబడుతుంది. ఆ కళ్ళం దగ్గర దావీదు అహంకారం కొట్టివేయబడుతుంది. కనుక అలాగా దావీదులో ఉన్న చెత్తంతా తీసివేసినాడు. దావీదు చేసిన పాపాలు కొంతమంది చేశారు, కానీ వాళ్ళు సమకూర్చబడలేదు. వాళ్ళు దావీదులాగా ఆ యొక్క చెత్తని తీసివేసుకోవటానికి ఇష్టపడలేదు. వాళ్ళు ఆ కారణాన్ని బట్టి వాళ్ళకి అవకాశం ఇవ్వబడలే. సౌలుకి ఇవ్వబడలే అవకాశం, తర్వాత ఇస్కరియోతు యూదాకి ఇవ్వబడలే అవకాశం, గెహాజీకి ఇవ్వబడలే అవకాశం. కాబట్టి వారు నష్టపోతూ వచ్చారు. అయితే దావీదు సమకూర్చబడ్డాడు, నా ఉదయానుసారుడు అన్నాడు. కాబట్టి మన జీవితాల్లో ఈ దుల్లగొట్టేది చాలా ప్రాముఖ్యం. మనలో చెత్త దేవుడు దుల్లగొడుతూ ఉంటాడు. ఆ దుల్లగొట్టినప్పుడు దాన్ని తీసివేసుకోకపోతే ఆ చెత్తే ఉంటుంది. ఆ చెత్తతో ఉంటే దేవుడు నిన్ను యూజ్ చేసుకోడు, దేవుడు నిన్ను వాడుకోలేడు, దేవుని మహిమార్థమైన పాత్రగా నువ్వు ఉండలేవు. కనుక నువ్వు చెత్త లేకుండా నిన్ను నీవు పరిశుద్ధపరచుకొని, నిన్ను నీవు వెలగొట్టుకొని నలగొట్టుకొని పవిత్రమైన పాత్రగా దేవుని చేతిలోకి రావాలా. దేవుని చేతుల్లో ఆయన నిన్ను పిసుకుతాడు, నలుపుతాడు, తర్వాత నిన్ను విరగొడతాడు, ఎట్లా అంటే అట్లా చేస్తాడు. వాటన్నిటికి నువ్వు ఒప్పుకోవాలా. అప్పుడే నువ్వు ఆయన చేతిలో ఒక అపురూపమైన, ఆయన చేతిలో వాడబడే ఒక దేవుని మహిమార్థమైన పాత్రగా నిన్ను చూడగలుగుతాడు. అన్లెస్ లేకపోతే నేను చూడు కదా. నువ్వు దుల్లగొట్టబడటానికి ఇష్టపడాలా, నువ్వు కానీ నేను కానీ. కనుక నీలో నాలో దేవునికి ఇష్టమైన ఉన్న లక్షణాలు అన్నీ తీసివేసుకోవాలా. నేను ఏ లక్షణాలు కలిగి ఉంటానో నేను వాడబడతానంటే దేవునికి మహిమ రాదు. నువ్వే వాడబడతావు అంతే. నువ్వే వాడబడతావు, నువ్వే అన్నీ చేసుకుంటావు, కానీ నీ ద్వారా దేవునికి మహిమ రాదు, నీ ద్వారా ప్రజలు తృప్తి చెందరు, ఆ యొక్క ఆశీర్వాదంలో పాత్రులు కారు. సో రూతు దొల్లగొట్టింది కదా. దొల్లగొట్టిన తర్వాత ఇప్పుడు రండి నెక్స్ట్ తలంపులోకి వెళ్దాం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 18-19 వచనాలలో ఆమె వాటిని ఎత్తుకొని ఊరిలోనికి వచ్చినప్పుడు ఆమె తాము ఏరుకుని వాటిని చూచెను. ఆమె తిని తృప్తి పొందిన తర్వాత తాను మిగిల్చిన దానిని చూపించి ఆమెకి ఇచ్చాను. ఆమె ఆమెతో, నేడు నీవెక్కడ ఏరుకుంటేవి, ఎక్కడ పనిచేస్తేవి, నీ యందు లక్ష్యం ఉంచిన వాడు దీవింపబడునుగా అనగా ఆమె తాను ఎవరి యొద్ద పనిచేస్తునో అది తన అత్తకు తెలియజెప్పి, ఎవరి యొద్ద నేడు పనిచేస్తున్నానో అని అతని పేరు బోయాజు అనేను. కనుక అత్త ప్రశ్నించింది కదా, అత్త నీవెక్కడ ఏరుకుంటేవి, ఎక్కడ పనిచేస్తేవి, నీ యందు లక్ష్యం ఉంచిన వాడు దీవించబడును గాక. ఆమె ఎవరి యొద్ద పనిచేసింది, అది ఏం చేసిందంట, అత్తకు చెప్పింది. అత్త ప్రశ్నించింది, కోడలు చెప్పండి, అత్త ప్రశ్నిస్తే కోడలు, అత్త కోడలకి ఇప్పుడు అసలు పడనే పడదు. మా అత్త వస్తుందిరా అంటే కోడలకి ఏం అడిగిందో, ఏం ప్రశ్నిస్తుందో, ఏం జవాబు చెప్పాలో కదా. కనుక ఏమి అత్త ప్రశ్నించినప్పుడు తన జీవితం యథార్థంగా నమ్మకంగా ఉంటే ఆ కోడలు
కోడలు చక్కగా జవాబు చెప్పొచ్చు కదా. కనుక అత్త కోడళ్ళ గురించి బైబిల్లో రాయబడిన అద్భుతమైన పుస్తకం ఆ యొక్క రూతు గ్రంథం కదా. అత్తని ఒక తల్లిగా భావించింది. అత్త తన ఆ యొక్క రూతుని కుమార్తెగా భావించింది కదా. చూడండి, ఒక అద్భుతమైన మాట కోడలను గురించి అత్త ఆ ప్రజలు చెప్తారు. ఏమని చెప్తారు? 4వ అధ్యాయము 15వ వచనం. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగానున్న నీ కోడలు ఎలా ఉందంట? అత్తకి 7 కుమారులకు ఒక మాట ఉంది ముందు. అది చెప్పలే మీరు. ఆంధ్రాలో అమ్మలకి కొడుకులంటే ఎంత ప్రాణమో ఆంధ్ర వాళ్ళ సంగతి చెప్తున్నాను నేను కదా. కూతురులు ఎంతమంది ఉన్నా ఆడపిల్ల అంటే అక్కడ పిల్ల అన్నట్టు కదా. కాబట్టి ఆ ఆంధ్రాలో ఉన్న అమ్మలకి కొడుకులంటే ప్రేమ, కొడుకులంటే ప్రాణం కదా. ఎంతమంది కొడుకులంట అక్కడ? 7 కొడుకులున్న తల్లి ఎంత ధన్యురాలో కదా. ఒక కొడుకు కాకపోతే బజార్కి వెళ్ళినప్పుడు ఒక కొడుకు అమ్మకి చీర అన్నది వేస్తాడు, ఒక కొడుకు అమ్మకి ఇష్టమైన స్నాక్స్ అన్నది వేస్తాడు, ఇంకా అమ్మకి ఇష్టమైన ఏదైనా తీసుకొస్తాడు కదా. అమ్మని ప్రేమించే 7 ఉన్నారు కొడుకులు కదా. కానీ ఇప్పుడు ఏమంటాడు? ఆ 7 కుమారుల కంటే కూడా ఎవరు? కోడలు. కాబట్టి కోడళ్ళు వింటున్నారా కదా. కోడళ్ళు అట్లుండాలా అత్తల పట్ల కదా. అత్తని అత్తేమో కోడల్ని రాచి రంపాన పెట్టకూడదు, కోడలేమో అత్తని వేధించకూడదు, అవిధేయత చూపించకూడదు, కనుక తిరుగుబాటు చేయకూడదు. కొంతమంది అత్తలు కోడల్ని కొట్టే వాళ్ళు ఉన్నారంట, కొంతమంది కోడళ్ళు అత్తల్ని కొట్టే వాళ్ళు ఉన్నారంట కదా. చరిత్రలోకి వెళ్తే రోజు దైనందిన పేపర్లు చదువుతూ ఉంటే మనకు స్టోరీలు అర్థమవుతుంది. కానీ క్రీస్తుని కలిగిన ఆ కోడళ్ళు, క్రీస్తుని కలిగిన అత్తలు, వాళ్ళ లైఫ్ ఆదర్శవంతంగా ఉండాలి. కనుక వీళ్ళు ఆ యొక్క అత్త కోడళ్ళు అంటే కనుక కోడలు అత్తకి విధేయత చూపించాలా, అత్త కుమారుల కంటే ఎక్కువగా ప్రేమించాలా. అది అప్పుడు ఆ కుటుంబములో పరలోకము భూమి మీదే కనబడుతుంది. లేకపోతే ఆ కుటుంబము నరకమే కదండి. కొంతమంది అత్తలు కోడల్ని ఆ యొక్క చిన్న చూపు చూడటమో లేకపోతే ఇంకేదేదో కొడుకుని కదా, కొడుకుకి ఎక్కించి పెడతా ఉంటారు కదా. కొడుకు రాగానే ఎక్కించి పెడతారు. నీ కోడలు ఎట్ట నీ భార్య ఎట్ట చేసిందిరా, నీ భార్య ఎట్ట చేసిందిరా, అన్నం అట్ట చేసిందిరా, కూర ఎట్ట చేసిందిరా, తర్వాత పిల్లల్ని అట్లా కొట్టిందిరా, ఇట్లా ఎక్కించి పెడతారు కదా. కొంతమంది కోడలేమో మొగుళ్ళని కదా పొంగును కట్టేసుకొని అమ్మా నాన్నలకి అవిధేయత చూపించేటట్టు చేస్తారు. బోతారు రాంగ్ కదా. క్రీస్తు కలిగిన కుటుంబాలు డిఫరెంట్గా ఉండాలి కదా. ఆ యొక్క అత్త తన అత్తని తల్లిలాగా భావించారు కోడలు, అత్త కోడల్ని తన బిడ్డలాగా భావించారు. బిడ్డను ఒకలాగా చూసి కోడలను ఒకలాగా చూస్తున్నామంటే నీలో పక్షపాత బుద్ధులు ఉన్నాయని అర్థం, నీలో చెడు బుద్ధులు ఉన్నాయని అర్థం. కాబట్టి అలా చూడకూడదు. అత్తకే కుమార్తెకేమో గొప్పగా చేసి కొంతమంది అమ్మా నాన్నలు ఉంటారు కదా, వాళ్ళు కొడుకులు సరిగ్గా చూడరంట, కూతుర్ని బాగా చూస్తారంట, ఇంటికి రమ్మండి పిలిచి వాళ్ళకి అన్ని ఎత్తిపెట్టి చేస్తూ ఉంటారు కదా. అట్లా చేయటం కూడా మంచిది కాదు. ఎవరైనా పక్షపాతంతో చూడకూడదు, ప్రేమతో చూడాలి, న్యాయంతో చూడాలి, నీతితో చూడాలి. అలా అప్పుడు ఆ కుటుంబాల్లో దేవుడు ఉంటే, దేవుని ప్రేమ ఉంటే, దేవుని మంచితనం ఉంటే ఆ కుటుంబాలు చక్కగా ఉంటాయి. ఆ కుటుంబాలు పరలోకము ఆ కుటుంబంలో భూమి మీదే చూడగలుగుతాం. లేకపోతే చిందరవందరగా ఉంటాయి. చాలా క్రైస్తవ కుటుంబాలు ఈనాడు రోడ్డును పడుతున్నాయి కదా. కనుక చాలా కుటుంబాలు అదేదో సామెత చెప్పినట్లు కదా, ప్రతి ఇంట్లో
ప్రతి ఇంట్లో ఏం పొయ్యిలు ఉంటాయంట? మట్టి పొయ్యిలేనే ఉంటాయంట కదా. కనుక ప్రతి ఇంట్లో మట్టి పొయ్యిలేనే ఉంటాయి. అంటే కొంతమంది అనుకుంటారు, అబ్బా నీ కోడలు చాలా మంచిది అనుకుంటారంట. కాదని కదా, లోపలికి వెళ్ళి చూస్తే అదొక స్టోరీ ఉంటుంది. కనుక లోక సామెతకి దేవుని బిడ్డలకి తేడా ఉండాలా. నువ్వు ఎవరి దగ్గర ఏరుకున్నావు, ఏ పొలంలో ఏరుకున్నావు, నేను కరుణించిన వాడు ఎవరు, ఇలాగ యావులను తీసుకొని వచ్చావు ఎవరు అని అంటే అప్పుడు రూతమ్మ జవాబు చెప్పింది కదా. ఏమని చెప్పింది? పలానా వారికి చేనులో నేను ఏరుకున్నాను కదా. తాను ఎవని యొద్ద పని చేసినో అది తన అత్తకు తెలియజెప్పి, ఎవని యొద్ద నేడు పని చేసివో అతని పేరు బోయాజు. అది కనుక ఇప్పుడు 20వ వచనంలోకి రండి. 20వ వచనం నయోమి మాట్లాడుతూ ఉందా, బ్రతికి ఉన్న వారికి చచ్చిన వారికి ఉపకారం చేయటం మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదించబడును గాక అని తన కోడలితో అనేడు. మరియు నయోమి, ఆ మనుషుడు మనకు సమీప బంధువుడు, అతడు మనలను విడిపింపగల వారిలో ఒకడని చెప్పగా. సో ఇక్కడ నయోమి తర్వాత మోయాబీరాలైన రూతు ఇద్దరు చక్కగా మాట్లాడుకుంటున్నారు. కనుక నయోమి, ఆ మనిషి ఎవడమ్మా అంటే మా బోయాజమ్మ. పేరు తను చెప్పినట్లుగా రాయబడలేదు, కానీ తను జ్ఞాపకం చేసుకుంటుంది అతడు బోయాజు అని. అతడు ఎవరు అనేది 3 సంగతులు చెప్తా ఉంది. ఏంటంట? చచ్చిన వారికి, బతికి ఉన్న వారికి ఉపకారం చేయటం మానని వాడు ఒకటి. తర్వాత రెండోది, ఆ మనుష్యుడు మనకు సమీప బంధువుడు 2. మూడవది, అతడు మనలను విడిపింపగల వారిలో ఒకడు. సో బోయాజ్ ఎవరంటే చచ్చిన వారికి, బ్రతికి ఉన్న వారికి ఉపకారం చేయట మానని వాడు. రెండవది సమీప బంధువు. మూడవది మనలను విడిపించగల వాడు. కనుక ఇది రూతు అత్తైన నయోమి రూతుతో పలుకుతుంటే రూతు చెప్తున్న మాట చూడండి. 21 మోయాబీయురాలైన రూతు, అంతేకాదు అతడు నన్ను చూచి తనకు కలిగిన పంట కోత అంతయు ముగించు వరకు తన పనివారి యొద్ద నిలకడగా ఉండమని నాతో చెప్పెను. అంటే పంట కోత అంతము వరకు ఈ పొలంలోనే నిలిచి ఉండు అని చెప్పాడు అత్తమ్మ అని ఆ బోయాజుని గురించి ఇంకా కొన్ని విషయాలు చెప్తా ఉంది. సో ఇక్కడ 20లో 3 విషయాలు ఉన్నాయి. 21లో అంతం వరకు నిలకడగా ఉండేది 4వ విషయం. కాబట్టి ఈ 4 విషయాలు మనం ధ్యానం చేస్తాం. అందులో ఒకటి ఈరోజు మనం చూద్దాం. అందులో ఒకటి ఏంటంటే బ్రతికి ఉన్న వారికి, చచ్చిన వారికి ఉపకారము చేయుట మానని వాడు. బోయాజు ఎవరు అంటే ఉపకారం చేసేవాడు, ఉపకారి. ఆయన అపకారి కాదు. బోయాజు ఎవరు? ఉపకారి కదా. ఉపకారి. ఉపకారి అంటే అర్థం ఏంటంటే, ఏంటి అర్థం? ఉపకారి అంటే పూర్వ దినాల్లో చెప్పేవాళ్ళు పెద్దలైన దైవజనులు కదా. అదే సందులు అంటాం కదా. ఉప్పు ప్లస్ చెప్పండి కారం, ఉపకారం. అంతే మరి ఉపకారం అంటే కదా, అంతేనండి. ఉప్పు కారం, ఉప్పు రుచి కలది, కారము అయిపోయింది కదా. ఒట్టి కారం అయితే కష్టమైంది కదా, ఒట్టి కారం అయితే అపకారం అయింది. దానికి ఏం చేయాలా? ఉప్పు యాడ్ చేయాలా. అది నేను లోకమునకు ఉప్పై ఉన్నాను. నిజమైన ఉప్పు యేసుక్రీస్తు ప్రభు. మనల్ని కూడా ఉప్పుగా చేశాడు, కారంగా చేయలా. కనుక పూర్వం దినాల్లో చెప్పేవాళ్ళు దైవజనులు ఏమంటే ఉపకారం, ఉపచారం అంటుంది. ఉపకారం, ఉపచారం. నీళ్ళల్లో ఉప్పేసి కారం వేస్తే ఉపచారం అయిపోయిందంట. చూడండి లూకాసు వార్తలో 8వ అధ్యాయం 3వ వచనం. లూకాసు వార్త 8:3 చదవండి.
వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారం చేయుచు వచ్చిరి కదా. వారికి అన్న దగ్గర ఆయనకు అని ఉంటుంది కదా. వారికి ఉపచారం అన్న దగ్గర ఆయనకు, ఆయన కంటే యేసుక్రీస్తు ప్రభువుకి. యేసుక్రీస్తు ప్రభుని అనేక మంది స్త్రీలు వెంబడిస్తూ వచ్చారు. 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేన భార్య, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడు కూజా భార్య, యోహన్నాను, సుసన్నాను ఆయనతో కూడా. వీరిలో ఇతరులు అనేకులు తమకు కలిగిన ఆస్తితో యేసు ప్రభుకి ఉపచారం చేస్తూ ఉన్నారు. యేసు ప్రభు భూలోకంలో సేవ చేసేటప్పుడు, ఉపచారం చేసేటప్పుడు, ఆ ఊరికి ఈ ఊరికి తిరిగేటప్పుడు, అక్కడిక్కడ పరిచయం చేసేటప్పుడు, వాక్యం చెప్పేటప్పుడు ఆయనకి దగ్గరుండి ఆ యొక్క ప్రయాణ ఏర్పాట్లు, భోజన ఏర్పాట్లు, వసతి ఏర్పాట్లు అన్నీ చేస్తూ వచ్చినారు. వాళ్ళు ఉపచారం చేస్తూ వచ్చారు. కాబట్టి ఇక్కడ బోయాజు ఉపకారి. ఎవరికి ఉపకారి? చచ్చిన వారికి. చచ్చిన వాళ్ళు ఎవరు? బతికిన వాళ్ళు ఎవరు? అక్కడ 3 చచ్చిపోయారు కదా, అయితే 2 బతుకున్నారు. 3 చచ్చిపోయిన వాళ్ళు ఎవరు? ఎలిమెలకు, మహలోను, కిలియోను. తర్వాత వాళ్ళల్లో మిగిలింది ఎవరు? నయోమి, రూతు. ఒక ఆమె పోయింది, చరిత్రలో లేదు ఆమె. కాబట్టి ఇప్పుడు చచ్చిన వారు, తర్వాత బతికిన వారు. వాళ్ళు చచ్చిపోయారు. వాళ్ళు చచ్చిపోయిన వారు తాలూగా బ్రతికి ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు ఉపచారం చేస్తున్నాడు, ఉపకారం చేస్తున్నాడు బోయాజు. కనుక మంచితనం చూపిస్తున్నాడు, కనికరం చూపిస్తున్నాడు, దయ చూపిస్తున్నాడు బోయాజు. ఇది దైవ లక్షణం. ఉపకారం దైవ లక్షణం. కీర్తన 145, కీర్తన 145, కీర్తన గ్రంథం 145వ అధ్యాయము 9వ వచనం చదవండి. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు సమస్త కార్యముల మీద ఉన్నవి. యెహోవా అందరికీ ఉపకారి. ఆయన వర్షాన్ని నీతిమంతుల మీద కురిపిస్తున్నాడు, అనీతిమంతుల మీద కురిపిస్తున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనం. మత్తయి సువార్త 5:45వ వచనం. లూకా సువార్త 6:35వ వచనం చదవండి త్వరగా. ఆయన చెడ్డవారి మీద, మంచివారి మీద తన సూర్యుడిని ఉదయింపజేసి నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద వర్షాన్ని కురిపిస్తా ఉన్నాడు. చెడ్డవారి మీద, మంచివారి మీద నీతి సూర్యుడిని ఉదయింపజేస్తున్నాడు. నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద వర్షాన్ని కురిపిస్తున్నాడు. లూకా 6:35 చదవండి. 6:35 లూకా సువార్త 6:35. ఎట్టి వారిని గురించి నిరాశ చేసుకోవద్దు. మీరు సర్వోన్నతుని కుమారులయ్యుందురు. కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. ఎవరి పట్ల అండి? దుష్టుల పట్ల, కృతజ్ఞతలు లేని వారి పట్ల. మనమేమో ఓన్లే మనకి ఎవరు మంచితనం చూపిస్తారో వాళ్ళకి మంచితనం చూపిస్తాం. మన కులస్తులు ఎవరో అని వెతుక్కొని వాళ్ళకి సహాయం చేస్తాం. మనతో మంచిగా ఉండి మనకి మాట వినే వాళ్ళకి మాత్రమే మనకు మేలు చేస్తాం, ఉపకారాలు చేస్తాం. మనల్ని ఎవడైనా దూషిస్తున్నా, దుష్టుడిగా, శత్రువుగా కనబడుతుంటే వాడికి మనం మేలు చేయలేం, ఉపకారం చేయలేం. కనుక వాడికి అట్లాగే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాం. అయితే దేవుడు అలాంటి వాడు కాదు. బోయాజు అలాంటి వాడు కాదు. బోయాజు చచ్చిన వారికి, బతికి ఉన్న వారికి కూడా మేలు చేస్తున్నాడు, ఉపకారాలు చేస్తున్నాడు. బైబిల్లో 4 ఉన్నారు ఉపకారాలు చేసిన వాళ్ళు. వాళ్ళని గురించి క్లుప్తంగా నేను మీ గమనానికి తీసుకొస్తా రండి. మొట్టమొదట యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఉపకారం చేస్తున్నాడు. లూకా సువార్త 10వ అధ్యాయము 35వ వచనం. 35వ వచనం 10:35 ఏమండి? ఒక నిమిషం అమ్మా. 33 చదివాడు మొదట. 33. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు. అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెను, ద్రాక్షరసం పోసి అతని గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించి పూటపూల వారి ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించి
మరునాడు అతడు 2 దేనాలను తీసి ఆ పూటకూల వానికి ఇచ్చి ఇతన్ని పరామర్శించి, నీవు ఇంకేమైనా ఖర్చు చేసిన ఎడలా నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చిదని అతనితో చెప్పిపోయాడు. ఇక్కడ ఒక మనిషి దొంగల చేతిలో చిక్కాడు. దొంగల చేతిలో చిక్కి పట్టబడ్డాడు. కొర ప్రాణంతో ఉన్నాడు. ముక్కుతూ మూలుగుతూ ఉన్నాడు. ఇక సాగబోతున్నాడు కదండి. 30వ వచనంలో ఉంది, వారు అతని బట్టలు తోచుకొని అతన్ని కొట్టి కొర ప్రాణంతో విడిచిపోయారు. అంటే ఇంకా అబౌట్ టు డెత్, చనిపోతాడు అనుకున్నాడు. అయితే ఆ దారిలో ఒక యాజకుడు పోయాడు త్రోవన. ఆ యాజకుడు పోయాడు కానీ అతన్ని చూచాడంట, కానీ అతని దగ్గరికి వెళ్ళలేదు. పక్కగా వెళ్ళిపోయాడు. నాకెందుకు వచ్చింది పోలరా అని, నాకెందుకు వచ్చిన ఆ యొక్క శ్రమలరా అని వెళ్ళిపోయాడు. తరతారందాన్ని వెళ్ళిపోయాడు. తర్వాత 32 కదా, అలాగుననే లేవీయుడు అక్కడ ఆ చోటికి వచ్చి పక్కగా పోయాడు కదా. యాజకుడు లేవీయుడు కదండి. ఎంత దౌర్భాగ్యం. అయితే మంచి సమరయుడు ఆ పడి ఉన్న స్థలానికి వచ్చాడు కదా. ఏం చేశాడు? అతన్ని చూచాడు, అతని మీద జాలిపడ్డాడు, దగ్గరకు పోయాడు. గాయాలతో ఉన్నాడు కదా. ఏమేమి పోసాడంట? నూనె పోసాడు, ద్రాక్షరసం పోసాడు. తర్వాత కట్టాడు, వాహనం మీద ఎక్కించుకున్నాడు, పూటకొన్న వాడికి తీసుకెళ్ళాడు. 2 దేనారాలు ఇచ్చి ఇతను పరామర్శించి మరలా వచ్చినప్పుడు నేను మరలా నువ్వేం చేసావు, కట్ చేసావు, దాన్ని తీరుస్తానంటున్నాడు. ఈ మాట చదువుతూ ఉంటే ఆ యొక్క మనకి మదర్ తెరెసా గుర్తొస్తుంది కదా. మదర్ తెరెసా ఆ యొక్క అద్భుతమైన పరిచయం చేసింది. ఆమె ఎలా చేయగలిగింది అంటే క్రీస్తు ప్రేమను బట్టే చేయగలిగింది అంటది. కనుక ఆమె వాంతి చేసుకునే వాళ్ళ దగ్గరికి, ఆ యొక్క రకరకాల కుష్ఠరోగం దగ్గరికి, అలాగా అనేక రకాలైన ఎప్పుడు ఆదరించకుండా దరిచేరకుండా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాని గాయాలు కట్టి వాడిని ఆ యొక్క పూటగోళ్ళ ఇల్లు నిర్మల జ్యోతికి తీసుకొచ్చి పరిచయం చేసేది ఆమె. యేసుక్రీస్తు ప్రభు కూడా అంతే. ఆయన ఆ యొక్క పాపముల చేత పడి ఆ యొక్క దొంగల చేతిలో, సైతాన్ చేతిలో చిక్కి అనేక చోట్ల దెబ్బలు తిని కదా గాయాలు పరచబడ్డాడు కదా. ఒకటి నోట్లో గాయాలు, ఒకటి ఒళ్ళంతా గాయాలు, ఒకటి చేతికి గాయాలు, ఒకటి కాళ్ళకి గాయాలు కదా. కాళ్ళకి అవుతాయి కొంతమందికి గాయాలు, కొంతమందికి చేతులకు అవుతాయి, కొంతమందికి దేహానికి అవుతాయి, కొంతమందికి. ఇవన్నీ కూడా పాపమును బట్టి, సైతాను మోసము ద్వారా, రకరకాల అలవాట్ల ద్వారా మానవుడు గాయపరచబడి చచ్చిన స్థితిలో ఉంటున్న వాటి దగ్గరికి ఏ దేవుడు రాలా, ఏ దేవత రాలా. యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు నరవతారిగా. యేసుక్రీస్తు ప్రభు వారు కృపను ధరించుకొని వచ్చాడు. కుష్ఠరోగిని నాకు ఇష్టమే స్వస్థపడు అన్నాడు. దయ్యం పట్టిన వాడిని దయ్యాన్ని వదిలిపెట్టి ఇచ్చాడు. కనుక రకరకాల వ్యాధుల చేత పీడించబడుచున్న వారిని స్వస్థపరిచాడు. ఆ దేవుడు మంచి సమరయుడిగా దగ్గరకు వచ్చాడు, జాలి పడ్డాడు కదా. ఇప్పుడు ఏం పిండాడు ఆయన? గాయాల మీద ద్రాక్షరసం పిండాడు కదా. ద్రాక్షరసం అంటే ఆయన రక్తాన్ని పిండాడు. ఆ రక్తము ద్వారా ఆ పాపపు గాయాలన్నీ కట్టాడు. నూనెను పిండాడు. పరిశుద్ధాత్మని ఇచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇచ్చాడు దేవుడు. అంతేకాదు పూటకూల వారి ఇంటికి తీసుకొచ్చాడు, సంఘములో చేర్చాడు దేవుడు. 2 దేనారాలు ఇచ్చాడు. పాత నిబంధన, కొత్త నిబంధన ఇచ్చాడు. అక్కడ పూటకూల వారి ఇంటి దగ్గర వానికి చెప్పాడు, ఈయన గురించి శ్రద్ధ వహించు, ఈయన ఆరోగ్యం కుదుటపడే వరకు ఇన్ని ఆధీనంలో ఉంచుకొని ఈయన పోషించు, పరామర్శించు. ఒకవేళ నువ్వేమైనా ఖర్చు పెడితే మరలా వచ్చినప్పుడు నేను నీకు ఇంత ఖర్చు తీరుస్తానని చెప్పి ఉపకారం చేశాడు. కనుక ఆయన మహోపకారి, ఆయన పరలోకపు బోయాజు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఉపకారానికి మించిన ఉపకారం ఏమీ లేదు. పాపమనే ఆ యొక్క గాయాల చేత కొట్టబడి పాతాళానికి పోతా కొర ప్రాణంతో చిక్కుకున్న మానవాళిని, మనిషిని, భూగోళాన్ని మంచి సమరయుడిగా వచ్చి ఆ యొక్క అద్భుతంగా రక్షిస్తున్నాడు. ఇంతకంటే మహోపకారం ఎవరు చేయగలరు? అందుకని ఆయన కల్వరి శిలువలో ఆయన అంటాడు కదా, తనని కొడుతున్నా ఆ యొక్క శిక్షిస్తున్న తండ్రి, వీరేం చేయించున్నారో వీరెరుగురు, వీరిని క్షమించు, వీరిని క్షమించు. క్షమించినాడు. కనుక వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. రోమా సైనికులకి
తెలిసి పాపం చేస్తే మాత్రం ఒప్పుకోడు దేవుడు. తెలియకుండా చేస్తేనే కనికరిస్తాడు. తెలిసి చేస్తే 1-2 అవకాశాలు ఇస్తాడు. తర్వాత 3వ అవకాశంలో తీవ్రంగా ఉంటుంది కదా. తెలియని వానికి కొద్దిగా దెబ్బలు తగులుతాయి. తెలిసి చేస్తే అనేక దెబ్బలు తగులుతాయి. యజమానుని చిత్తం ఎరిగి ఉండు అలాగ చేయని వానికి అనేక దెబ్బలు తగులుతాయి. కాబట్టి నువ్వు నేను పాపం అనే గాయాలతో నింపబడి పడిపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో కార్చిన రక్తము ద్వారా గాయాలన్నీ కడిగి, గాయాలన్నీ కట్టి, మెత్తలు చేసి, ఆ గాయాలు మానటానికి పరిశుద్ధాత్మ దేవుడిని ఇచ్చి, పరిశుద్ధమైన వాక్యం వైపు తిప్పి, పరిశుద్ధ సంఘంలో పాలివారినిగా పరిశుద్ధులుగా చేసినాడు. అదే గొప్ప ఉపకారం కదా. ఆ ఉపకారాన్ని గురించి దావీదు భక్తుడు అంటాడు. ఏమంటాడంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకకు. ఏం ఉపకారం చేశాడు ఆయన? ఆయన నీ దోషములన్నిటినీ క్షమించాడు, నీ సంకటములన్నీ, నీ రోగాలన్నీ స్వస్థపరిచాడు కదా. 3వది, ఆ సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించాడు. 4వది, పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనమును ఆ యొక్క క్రొత్తదిగా చేశాడు. 5వది, మేలుతో నీ ప్రాణమును తృప్తిపరిచాడండి. ఇవి అండి ఉపకారాలు. పాపమును క్షమించగలిగిన దేవుడు ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువు ఒక్కడే. మనస్సాక్షికి అంటిన ఆ పాపపు మురికిని, పాపపు భారాన్ని, పాపపు వేదను ఎవడు తీసివేయలేడు. యేసయ్య ఒక్కడే. ఆయన దగ్గర ఒక్కడే నీ పాపపు మురికి, మైల, మచ్చ, డాగులతో నింపబడిన మనస్సాక్షి క్లియర్ అవుతుంది. అక్కడ నువ్వు ఏం చేసినా క్లియర్ అవు కదా. అందుకని పాత నిబంధనలో 2-3 పద్ధతులు ఉన్నాయి పాపానికి కదా. పాపానికి ఆ పాపాన్ని అంట ఆ గొర్రెపిల్ల మీద మోపాలంట కదా. ఆ పాపాన్ని గొర్రెపిల్ల మీద మోపాలి అంటే, నేను పాపం చేస్తే, నేను అపరాధం చేస్తే ఒక గొర్రెపిల్లని తీసుకొని వచ్చి నా పాపాన్ని గొర్రెపిల్ల మీద మోపి ఒప్పుకోవాలి. ఇప్పుడు ఆ గొర్రెపిల్ల ఏం చేస్తుందంటే ఆ పాపాన్ని భరించి ఆ యొక్క దూరం వధించబడుతుంది. అంటే ఆ రక్తము నేను చేసిన పాపాన్ని కప్పుతుంది. ఇంకొక తలంపు ఏంటంటే, నా పాపాన్ని దూర దేశానికి కనబడకుండా మోసుకొని వెళ్ళిపోతుంది. అదే గమని వెలుపలకు తీసుకెళ్తాం అంటే. కాబట్టి కప్పుతుంది, తర్వాత దూరం చేస్తుంది, తర్వాత నీతిమంతుడుగా తీరుస్తుంది. అక్కడ ఒక మాట ఉంటుంది. దావీదు భక్తుడు అంటాడు, ఏమంటాడంటే, తన పాపములకు పరిహారం నొందినవాడు, తన దోషములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత ఇది గొప్పదండి కదా. ఒకవేళ నువ్వు పాపం చేసి బయటికి నేను పాపిని కానీ పరిశుద్ధుడిని అనుకుంటే, నువ్వు మనుషుల్లో పరిశుద్ధుడుగా ఉంటావు, కానీ యెహోవా చేత నీవు నిర్దోషి అనబడవు. యెహోవా నిన్ను నిర్దోషి అనాలా కదా, యెహోవా నిన్ను పరిశుద్ధుడు అనాలా కదండి. అక్కడ ప్రార్థనలు చేస్తా ఉన్నాడు. అయ్యా, వారానికి నేను 2 సార్లు ఉపవాసం ఉంటాను, నా దశభాగం ఇస్తాను, నేను దొంగని గాను, చోరుని గాను, అది గాను, వ్యభిచారిని గాను, అది గాను, ఇది గాను అన్నాడు కదా. దేవుడు అతను నీతిమంతుడు అన్నాడా? అనలేదు కదా. ఎవరిని నీతిమంతుడు అన్నాడు? దేవా, పాపినైన నన్ను కరుణించు. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి దేవుడు చెప్పాలి నువ్వు నీతిమంతుడు కనుక. యెహోవా చేత నిర్దోషి. దేవుడు నీ ఉపకారం చేశాడు, నీ పాపాలు దోషాలన్నీ ఆయన క్షమించాడు. సంకటాలు, రోగాలు వస్తాయి కదా, రోగాలను కూడా కుదురుస్తాడు ఆయన. ఉదయకాలము మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా, అది కృప గురించి కదా. బలహీనతల్లో నా కృప నీకు చాలు, నా కృప నీకు చాలు అన్నాడు. దేవుడు రోగాలు వచ్చినప్పుడు, బలహీనతలు ఉన్నప్పుడు ఆయన కృప మీద ఆధారపడండి, కృప కొరకు కనిపెట్టుకోండి. మనకు తెలుసు చైతన్యపురిలో బ్లైండ్ పర్సన్ కదా, రాజశేఖర్ బ్రదరు
నేను యూత్ క్యాంప్ వచ్చినప్పుడు ఒకసారి సాక్ష్యం చెప్పాడు ఆయన. అక్కడ చెప్పాడు తెలియక నన్ను ఒకసారి సాక్ష్యం చెప్పాడు. ఆయన తన గుడ్డితనాన్ని బట్టి కృంగిపోయాడట. కృంగిపోయి అప్పటికి పెళ్ళైందో కాలేదు తెలియదు కానీ కృంగిపోయి నిరాశతో ఉన్నాడట. అప్పుడు ఆ యొక్క మందిరంలో హెబ్రోన్లో కూర్చుంటే దేవుని దాసుడు వాక్యం చెప్తా, నా కృప నీకు చాలును, బలహీనతల్లో నేను నీకు తోడుగా ఉంటాను, నా శక్తి పరిపూర్ణమవుతుంది అని చెప్పి వర్తమానం ముగిస్తే కొంత ధైర్యం వచ్చిందంట కదా. అరే నాకు బలహీనత ఉంది, గుడితనం ఉంది, నేను దిగులు పడుతున్నాను, వేదంతో ఉన్నాను. ఆయన వాక్యం నన్ను ధైర్యపరిచింది. దేవుడు నా కృపను నాకు ఇస్తాను, చాలిన కృపను ఇస్తాను అని చెప్పి వాగ్దానం చేశాడు అని చెప్పి కొంచెం కుదుటపడ్డాడంట. కానీ ఇంకా కొంచెం ఏ మూలనో ఏదో నిరాశ ఉందంట. సరే ఆ నిరాశతో వచ్చి ఆ మీటింగ్ అయిన తర్వాత హెబ్రోన్లో బుక్ రూమ్ ఉంటుంది. బుక్ రూమ్ పక్కన కూర్చునేదానికి ఆ యొక్క చప్టా లాంటిది ఉంటుంది. ఆడ కూర్చున్నాడంట. ఆడ కూర్చుని ఇంకా కొంచెం ఎక్కడో అంటే ఆ నిరాశ ఆ దుఃఖము లోపల పీడిస్తూ ఉందంట. అప్పుడు ఆయన దగ్గరకు ఒక మనిషి వచ్చి బ్రదర్ ప్రైజ్ లార్డ్ అన్నాడంట. ప్రైజ్ లార్డ్ అని చెప్తే ఆ పరిచయం చేసుకుని పలానా అంటే ఆయన తెలుసు బ్రదరు కదా. ఆయన సో అండ్ సో అని పరిచయం చేసుకుని బ్రదర్ ఏంటి ఎందుకు వచ్చారు ఈ బుక్ రూమ్ దగ్గరికి అన్నాడంట కదా. ఆయన ఎందుకు వచ్చాడు అంటే బ్రదర్ ఇక్కడ బుక్ రూమ్లో వాకింగ్ పొందామని వాటెక్స్ పొందామని వచ్చారు బ్రదర్ అంటే. అట్లా కొన్నారు బ్రదర్? కొన్నా బ్రదర్ అన్నాడంట. ఏం కొన్నారు బ్రదరు? ఏం వాక్యం కొన్నారు బ్రదర్ అంటే నా కృప నీకు చాలును అన్న వాటెక్స్ కొన్నా బ్రదర్ అన్నాడు. కొంచెము లోపల ఉన్నా ఆ దిగులు ఏమైంది? ముందు వర్తమానంతో పోయింది, ఇంకా కొంచెం ఎక్కడో ఉంది. నా కృప నీకు చాలును అనేది రెండోసారి వచ్చిందంట. రెండోసారి వచ్చినా కూడా ఇంకా లోపల మూలన ఎక్కడో మళ్ళా సందేహం కూర్చుంటాడు కదా. సైతానుడు మామూలు వదిలిపెట్టాడు మనిషిని కదా. మనల్ని వదిలిపెట్టకుండా ఏదో రూపంలో నిరాశతో నిస్పృహతో పెడతాడు. మళ్ళా ఇంకో ఆయన వచ్చాడట. మళ్ళా ఇంకో ఆయన అదే పని మీద వచ్చాడు, అదే కార్యం మీద. ఏది బుక్ రూమ్కి వచ్చి వాటెక్స్ పొందామని వచ్చాడంట. ఆయన కూడా పలకరించాడంట. ఆయన దగ్గర కూడా అడిగాడంట, బ్రదర్ ఎందుకు వచ్చారంటే ఇట్లా కొట్టడానికి వచ్చారు బ్రదర్ అన్నాడు. మరి ఏం కొన్నారు బ్రదర్ అంటే వాటెక్స్ కొన్నారు బ్రదర్. రిఫరెన్స్ చెప్పండి బ్రదర్ అంటే మళ్ళా అదే ఏది దేవుడు ఎంత ఎంత అద్భుతమైన దేవుడు చూడండి. కనుక మన బలహీనతలన్నిటినీ రోగములన్నిటినీ కుదుర్చుతాడు అని రాయబడింది కదా. కాబట్టి ఆయన మనల్ని కుదురుస్తాడు. మూడవది ఆయన చేసే ఉపకారం, సమాధిలో నుండి ఆయన్ని ప్రాణమును విమోచిస్తాడు. సమాధిలోకి కదా. కొంతమంది సమాధి దగ్గరికి వెళ్ళిపోయి సమాధిలో పడిపోతారు, సావు ఇంకా వచ్చేస్తుంది. కానీ అలాంటి వాళ్ళు కదా. దావీదుకి మరణానికి ఎంత ఉంది దూరం? అడుగే కదా. అడుగు దూరం ఇక్కడికి వచ్చింది. అడుగు మరణం అనే దూత ఇక్కడ దాకా వచ్చింది. అంతే కొంచెం రావటం ఎంతసేపు? అడుగు దూరం ప్రయాణం చేయలేదా మరణం? ఎంతసేపు ప్రయాణం చేస్తుంది? నిమిషంలో 1 సెకండ్ పాటు చాలు కదా మరణం ఆవరించడానికి. కానీ సమాధిలో నుండి పిల్లల దేవుని ఉపకారములు మర్చిపోబాకండి. దేవుడు చేసిన ఆ మంచి సమరయుడు దొంగల చేతిలో చిక్కి చావు బతుకులో ఉన్న ఆ మనిషిని విమోచించాడు, రక్షించాడు. తర్వాత పుట్టుకలో అని దేవుడిలో దిగబెట్టాడు, ఎన్నో పరామర్శించినాడు. మంచి సమరయుడు యేసుక్రీస్తు ప్రభువారు దొంగల చేతిలో చిక్కింది మనం. ఆయన మనకు చేసిన ఉపకారానికి మనం జీవితాంతం రుణిస్తున్నాం. చచ్చిపోయేంత వరకు భూమి మీద మన ప్రాణం బొందులో, మన ప్రాణం గొంతులో, మన ప్రాణం ఉన్నంత వరకు మనం ఆయనకి ఏం చేయాలా? నా ప్రాణమా తిను, తాగు, తిరుగు, ఇదా నా ప్రాణమా యెహోవాను. ఆయన చేసిన ఉపకారములు దేన్ని? ఇది మొదటి ఉదాహరణ. రెండవ ఉదాహరణ ఏంటి అంటే యోసేపు అపకారానికి, కీడుకి మేలు చేస్తున్నాడు. ఆదికాండం 50వ అధ్యాయం 20వ వచనం 21వ వచనం త్వరగా చదవండి. ఆదికాండం 50, 20, 21. మీరు నాకు కీడు చేయను ఉద్దేశించిదిరి కానీ నేడు దినము జరుగుచున్నట్లు
అనగా బహు ప్రజలను బ్రతికించినట్లు. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మల్ని మీ పిల్లలను. అక్కడ వాళ్ళ అన్నలు అందరూ వచ్చి యోసేపు వాళ్ళ నాన్న చచ్చిపోయిన తర్వాత కదా ఏమని 17వ వచనంలో అంటారు, ఏమంటారంటే నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించింది ఏమనగా మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు చేసిన కీడు చేసిరి గనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించమని అతనితో చెప్పుడాడు. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధము క్షమించమని వారు యేసుతో మాట్లాడుచుండగా ఇలా మాట్లాడుచుండగా అతడు ఏడ్చాడు. వాళ్ళ అన్నలు వాళ్ళు చేసిన కీడు వాళ్ళకి పదే పదే జ్ఞాపకం వస్తుంది, కానీ యోసేపుకి జ్ఞాపకం రావట్లే. యోసేపు క్షమించేశాడు కదా. 44వ అధ్యాయం 45వ అధ్యాయంలోనే వాళ్ళని మీరు నాకు కీడు చేయని ఉద్దేశించారు, కానీ దేవుడు దాన్ని మేలుకై మలిచాడు, అనేక జనులను బ్రతికించడానికి అది చేశాడు, మీరు బాధపడబాకండి అని చెప్పేస్తాడు అక్కడే. అయితే వాళ్ళ నాన్నని తీసుకొస్తారు. నాన్న తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ నాన్న యాకోబు ఉంటాడు, అన్నలు ఉంటారు, తమ్ముడు కూడా ఉంటాడు, అంత బాగుంటుంది. అయితే వాళ్ళ నాన్న చనిపోతాడు. వాళ్ళ నాన్న చనిపోయినాక అన్నలకి భయం వచ్చింది, అరే నాన్న ఉన్నాడు కాబట్టి మనల్ని మంచిగా చూశాడురా, ఇప్పుడు నాన్న చచ్చిపోయాడు కదా, ఇప్పుడు నాన్న చచ్చిపోయిన తర్వాత మనల్ని మంచిగా చూస్తాడంటావా? ఏమో, కాబట్టి మన కథ పడతాడేమో కదా కదా మన కథ పడతాడేమో. ఎందుకంటే వాళ్ళు చేసిన కీడు అలాంటిది, వాళ్ళు మర్చిపోలేకపోతున్నారు. వాళ్ళు చేసిన కీడు పదే పదే వాళ్ళకే గుర్తొస్తుంది. ఇప్పుడు నాన్న చచ్చిపోయాడు రా, నాన్న చచ్చిపోయిన తర్వాత ఇప్పుడు మన కథ చేశాడు అనుకో, ఇక్కడ ఎవడు మనకి దిక్కు లేదు, వాడే అధికారి, వాడే ప్రధాని, ఐగుప్తు రాజు కూడా వాడి మాట జవదాడు. కాబట్టి ఇక్కడ వాడిని మనం అప్పుడు కొట్టాము, గొంతులో పడేసాము, అమ్మేసామురా, ఇప్పుడు వాడు మనల్ని ఇక్కడ కొట్టి గొంతులో పడేసి పూర్తి చేస్తే మనకి దిక్కు లేదు అని చెప్పి వాళ్ళకున్న ఆ దోష భయాన్ని బట్టి ఆ యొక్క యోసేపు దగ్గరికి వచ్చి, అయ్యా మీ నాన్న ఇట్లా అన్నాడు, తండ్రి ఇట్లా అన్నాడురా, కనుక వారి అపరాధం వారు చేసిన కీడును బట్టి వారికి ఏం చేయక వారి అపరాధమును క్షమించుము అంటే యోసేపు ఏం చేశాడు? ఏం చేశాడు? ఏడ్చాడని రాయడు, ఏడ్చాడు. వారి జీవితాల్లో ఉన్న ఆ క్షమాపణ, వాళ్ళ గుర్తింపుని బట్టే ఏడ్చున్నాడు. ప్రియులారా, నిజమైన పశ్చాత్తాపం కన్నీటిని తీసుకొస్తుంది, సమాధానాన్ని తీసుకొస్తుంది కదా. నిజమైన పశ్చాత్తాపం నిజమైన సమకూర్పుని తీసుకొస్తుంది. ఉత్తుత్తి ఊరికే సారీ లేకపోతే క్షమించే అనే పై మాటలు చెప్పి మళ్ళా లోపల అదే బుద్ధి ఉంటే అది ఆ పాపమే జ్ఞాపకం ఉంటుంది కదా. ఆ పాపమే పదే పదే జ్ఞప్తికి వస్తుంది. యోసేపు ఏడ్చాడని రాయబడింది. యోసేపు నేను దేవుని స్థానంలో లేను అంటాడు కదా. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించాను. ఇంకా భయం ప్రియులారా, కీడుకి ప్రతి కీడు చేయలేదు యోసేపు. అది యోసేపులో ఉండే ఉపకార బుద్ధి. ఇంకొకటి చూస్తే దావీదుని చంపడానికి ఎన్ని ప్రయత్నాలు చేశాడు, ఎవరు? సౌలు. అయితే ఒకానొక సమయంలో దావీదు చేతికి ఎవరు చిక్కారు? సౌలు చిక్కాడు. చూడండి, మొదటి సమూయేలు 26వ అధ్యాయం. మొదటి సమూయేలు 26వ అధ్యాయం 26వ అధ్యాయము చూడండి, 8వ వచనం. అప్పుడు అభిషేక్ దావీదుతో, దేవుడు ఈ దినమున నీ శత్రువుని నీకు అప్పగించెను, కాబట్టి నీ చిత్తమైతే ఆ ఈటతో ఒక పోటు పొడిచి నేను అతని భూమికి నాటివేతును, ఒక దెబ్బతోనే పరిష్కారం చేయుతున్నానుగా. అది అభిషేక్ అంటున్నాడు. దావీదు పక్క నుండి అభిషేక్ దొరికాడు, నీ శత్రువు ఇప్పుడు దొరికాడు, ఆ యొక్క ఈటుతో ఏం చేస్తాడంట? ఒక్క పోటేస్తాను అంతే, ఒక్క పోటేసి ఆ తల నీ దగ్గర తీసుకొస్తాను అని దావీదు
దావీదు ఏం చేశాడు? యేసయ్య అనాలా? మనమైతే యేసయ్య అంటాం. కాబట్టి కళ్ళలో పాలు పొందే నువ్వు ఆ చెడ్డ బుద్ధి కలిగి నీ శత్రువు నీకు దొరికినా కూడా అన్నం పెట్టు, నీళ్ళు. అర్థమైందా? నీ శత్రువు నీకు దొరికితే అన్నం పెట్టి నీళ్ళు. అప్పుడు వారి తల మీద ఏమవుతామంట? నిప్పులు కుప్పగా వస్తాడు. అరే నేను వీడికి కీడు చేశాను, వీడికి అపకారం చేశాను, వీడిని చంపుతా ఉన్నాను. అయినా కూడా దావీదు దొరికిన సౌలు. కానీ సౌలు యెహోవా అభిషేకించిన వారిని నువ్వు చంపకూడదు. అభిషేకించిన వాడిని చంపి నిర్దోషి అవుట ఎవని సాధ్యము. ఎంత ఉపకారం ఉంది, ఎంత ఉన్నతమైన స్థానం. దావీదు సౌలుకి తేడా అదే. దావీదు తన కీడు చేసిన వాడిని, తనకి ప్రాణాన్ని తీసేవాడిని అద్భుతంగా కాపాడుతూ వచ్చాడు. దావీదు తర్వాత అంటున్నాడు, ఏమంటున్నాడంటే చూడండి 17వ వచనంలో 19వ వచనంలో అంటాడు. ఏమంటాడు? దావీదు స్వరం ఎరిగి, దావీదా నాయనా ఇది నీ స్వరమే కదా అనగా ఇట్లా అన్నాడు. ఏమన్నాడు? నా స్వరమే. ఎందుకు జరుగుతున్నాడు? నేనేం చేసినాను? నా వలన ఏం కీడు నీకు సంభవించును? రాజా, నా ఏలినవాడ, నీ దాసుని మాటలు వినుము. నా మీద పడవలనని యెహోవా నిన్ను ప్రేరేపించిన యెడల నైవేద్యం చేసి ఆయనను శాంతిపరచవచ్చు. అయితే నరులు ఎవరైనా నిన్ను ప్రేరేపించిన యెడల వారు యెహోవా దృష్టికి శాపగ్రస్తులు. వారు నీవు దేశము విడిచి అన్ని దేవతలను పూజించమని నాతో చెప్పి యెహోవా స్వాస్యమును అతుకొనకుండా నన్ను వెలివేయుచున్నారు. అప్పుడు అంటాడు, ఏమంటాడు? కిందకు అంటాడు. ఏంటంటే కింద రాజా ఇదిగో ఈటె నా యొద్ద ఉన్నది, పనివాళ్ళు ఒకడు వచ్చి తీసుకొని పోమంటే సౌలు అంటున్నాడు కదా, నేను పాపము 21వ వచనంలో ఇంకొక చోట అంటాడు, నా అపకారానికి నువ్వు ఉపకారం చేసావయ్యా అంటాడు. ఎక్కడుందంటే అది ఎక్కడుంది చూడండి, 24లో ఉంది చూడండి. 24వ వచనం 17వ వచనం 24-17 కూడా ఉంది చూడండి. సౌలు దావీదా నాయన ఈ పలుకు నీదే అని బిగ్గరగా ఏడ్చి దావీదుతో ఇట్లను, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపక నన్ను చంపగా విడిచినందున ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారం చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసినవి కనుక నాకంటే నీవు నీతిపరుడవు. ఒకనికి తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపివేయిన ఈ దినమున నీవు నాకు చేసిన దానిని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయునుగాక. నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందున ఈ దినమున నా అపకారమునకు ఎవరిది ఉపకార బుద్ధి? దావీదు. అపకార బుద్ధి ఎవరిది? సౌలుది. కనుక సౌలు దావీదు చిక్కాడు. చిక్కినా కూడా అపకారానికి అపకారం చేయాల, కీడుకు కీడు చేయాల, నష్టానికి నష్టం బదులు తీర్చుకోవాలా. ఆ యొక్క నాకు చేసిన దానికి నేను బదులు తీర్చుకుంటాను అనుకోవాలా. వీడు నాకు పట్ల ఇట్లా ప్రవర్తించాడు, నన్ను ఇట్లా చేశాడు, నాకు ఇట్లా చేశాడు కదా. మనం కూడా అంతే, కొన్నిసార్లు అంతా కీడు చేయడానికి కీడు చేస్తాము. కీడు రకమైన ప్రార్థన చేస్తాడు. వీడి సావా, వీడి కాళ్ళు ఇరిగిపోవా, వీడి ఇక్కడి నుంచి వెళ్ళిపోవా, వీడి కుటుంబం తగలబెడిపోవా, వీడి ఇట్లా ప్రార్థన చేస్తాము కదా. ఎవడైనా దుర్మార్గుడు ఉంటే, మనకి ఇష్టం లేని వాడు ఉంటే ఇట్లాంటి ప్రార్థన చేస్తాం. దేవా కదా, బయటపడడం కదా, బయటపడకుండా సైలెంట్గా చేస్తా ఉంటాం. అయ్యా వీడంటే మాకు ఇష్టం లేదు, ఈమంటే నాకు ఇష్టం లేదు, ఈ కుటుంబం కాలిపోవాలా, ఈ కుటుంబం వేసిపోవాలా, ఈ కుటుంబం ఎక్కడ యాక్సిడెంట్ టక్కరై చచ్చిపోవాలా. మనలో ఎట్లా బాధ పొందుతామండి? యేసుప్రభు శరీరాన్ని ఎట్లా తీసుకుంటామండి? యేసుప్రభు రక్తం అది, యేసుప్రభు మళ్ళీ శరీరం అది, అందులో పాల్గొనేటప్పుడు యేసే ప్రేమని ఈరోజు గుర్తు రావట్లేదా? యేసే కృపని గుర్తు రావట్లేదా? కక్ష
కీడు ఎందుకు గుర్తొస్తుంది? యేసయ్యని పాల్పొందుతూ, యేసయ్యలో జీవిస్తూ, యేసయ్య కొరకు ఆరాధన చేస్తూ, ప్రార్థన చేస్తూ కక్ష కీడు చేస్తావా? ఎట్లా దేవుని ముందు నిలబడగలుగుతావు నువ్వు? ఎట్లా దేవుని ముందు నువ్వు యోగ్యుడిగా కనబడగలుగుతావు? ఎట్లా దేవుడు నిన్ను ఆ యొక్క పాత్రుడిగా నేను చేయగలుగుతాడు? కీడుకు ప్రతి కీడు చేయొద్దు. దావీదు తన ఉపకారాన్ని చూపించి తన ప్రాణాన్ని తీసేస్తున్నాడు. సౌలు ఎన్నిసార్లు చేశాడు? ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు కదండి. ఈటిసిరాడు, మనుషులను పంపించాడు, రకరకాల అపాయాలు. నోబులో ఉన్నాడంటూ నోబు పంపించాడు, అక్కడెక్కడ ఉన్నాడంటే అక్కడ పంపించాడు, అరణ్యంలో ఉన్నాడంటే అక్కడ పోయాడు. తరుగుతూ ఇదే పని పెట్టుకున్నాడు దావీదు మీద. ఎట్టని సమయాలు దావీదుని, నాకు అడ్డు వీడు, నా సింహాసనానికి అడ్డొస్తున్నాడు, నాకు అడ్డొస్తున్నాడు, వీడు తీసేయాలా. కానీ దావీదు అట్లా చేయలేదు. దట్ ఈస్ స్టాండర్డ్ ఆఫ్ క్రైస్ట్. దేవుని యొక్క అంతస్తు అది, దేవుని యొక్క ప్రమాణం అది, దేవుని యొక్క ఉన్నతమైన స్థితి అది. రెండో మాటలు చదువుకొని బలలో పాల్గొందాం. రోమాపత్రిక రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 18, 19 లేకపోతే 17 నుంచి చూడండి. కీడుకు ప్రతి కీడవని చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండి, సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండి, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనుక దేవుని ఉగ్రతను చూడండి. పగ తీర్చుకు నా పని, నేనే ప్రతిఫలం నీతిని ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడి, కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతని భోజనం పెట్టు, తప్పికొని ఉంటే దాన్ని అలాగ చేయటం వల్ల అతని తల మీద నిప్పులు కుప్పగా, కీడు వలన జయింపబడక మేలు చేత ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, నీ వాక్యం కొరకే వందనాలు. దీవించండి. వెంటకు మాత్రం విందులు కానీ గ్రహించరు అన్న మాట నా జీవితంలో, మా జీవితంలో అది అలాగా ఉండకుండా కాదు. మీరు మాతో ఏం మాట్లాడతారో దాన్ని మేము తీసుకొని మా జీవితాన్ని దైవ సుగుణాలతో అలవర్చుకోవడానికి సహాయపడు. చచ్చిన వారికి, బతుకున్న వారికి ఉపకారం చేయటం మానని బోయాజు ఎంత అద్భుతమైన స్థానంలో ఉన్నాడు. చచ్చిన వారికి, బ్రతుకున్న వారికి. బోయాజు గారు యోసేపు అన్నలు కీడు చేశారు, గుడ్లో పడేశారు, అమ్మేశారు. కానీ దాని అవకాశం వచ్చింది, బదులు తీర్చుకోలేదు. దావీదు సౌలుని చంపలేదు, దొరికాడు. తండ్రి 2 సార్లు దొరికాడు. నరులు ప్రేరేపించారు, రాజా నాకు అవకాశమే, ఒక్క పోటుతో చంపేస్తాను అన్నాడు. యెహోవా అభిషేకమును నేను వారిని చంపి నిర్దోషి అవుతూ ఎవడి తరం అని చెప్పాడు. తండ్రి దావీదు అపకారికి ఉపకారం చేశాడు. ఎంత ఉన్నతమైన నాడు దావీదులో ఉన్న సుగుణం మాకు లేదయ్యా. నీ శరీరానికి, రక్తానికి గుర్తుగా ఉన్న ఆ రొట్టెలోనూ ఆ యొక్క ద్రాక్షరసంలో పాలు పంపులు పొందుతున్నాం, కానీ మాకున్న ఆ అపకార బుద్ధి, ఆ కీడు చేసే స్వభావం మేము మార్చుకోలేకపోతున్నాం. వ్యతిరేక స్వభావం. అయ్యా, మీరు సెలవులో నేను సెలవు వేస్తున్నా కూడా తండ్రి వీరేం చేయించున్నారు, వీరికి తెలియదు, వీరికి క్షమించు. ఎంత ఔన్నత్యం తండ్రి, ఆత్మీయ ఔన్నత్యం దయచేయండి. పగ తీర్చుకు నా పని అన్నావు, నీకు అప్పగించుకుంటున్నావు. నీ శత్రువుల కొరకు ప్రార్థించుకున్నావు, దూషించి వారి కొరకు ప్రార్థించుకున్నావు. సహాయం, నీ వాక్యాన్ని దీవించు, ఆశీర్వదించు. మేము ఉపకార స్వభావం దయచేయి, ఉపకార బుద్ధి దయచేయి.
ప్రభు మేలుకు ప్రతిగా కీడు చేస్తే వాని ఇంటిలోని కీడు తొలగిపోదని రాయి. అలాంటి అజ్ఞానపు బుద్ధిహీనపు కార్యాల్లో మేము నిమగ్నం కాకుండా యేసు ప్రభు యొక్క స్టాండర్డ్లోకి మేము రాగలిగినట్టు చూపించు. యోగ్యంగా పనులు పాల్గొనడానికి సహాయం యేసు ప్రభు నామంలో స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి.